ఎంత డబ్బిచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని చేయలేం. వాళ్ళ పడిన కష్టాలు, కాచిన కన్నీళ్లు, వదిలేసిన ప్రాణాలు. వరద బాధితులు అంటే వినడమే తప్ప మన వాళ్ళు అందులో చిక్కుని పోవడం ఇదే మొదటిసారి. వింటూ తట్టుకోలేకపోయాం, చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాకినాడ నుండి నేనున్నా అని ముందుగా రెస్పాండ్ అయిన ఒక మంచి మనిషి మన మావా బ్రో. మా అన్న ఎప్పుడు చెప్తూ ఉండోడు, నువ్వు మంచివాడివి అవ్వాలి అంటే నీకు మంచి మనసు ఉంటే సరిపోద్ది అని. ఇలా పండగ కూడా వదులుకొని మేమున్నాం మీకు అండగా అని చెప్పి 3 రోజులు సర్వే చేసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకుని డబ్బులు కావాల్సిన వాడికి డబ్బులు, నిత్యావసర సరుకులు కావాల్సిన వాడికి నిత్యావసర సరుకులు, బట్టలు కావాల్సిన వాడికి బట్టలు, ఇవన్నీ చేయడానికి ఒకటే కారణం, విజయవాడలోని ప్రజలు పిల్ల జల్ల ఎవ్వరూ దేనికి బాధపడకూడదు, ఎవ్వరూ లేరని భయపడకూడదు. మేమున్నంత వరకు ఈ జరుగుతున్న చేతులు కట్టుకుని కూర్చున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. వర్షం వల్ల వచ్చిన బురదను మాత్రం తీసేయగలం కానీ వర్షం వల్ల మీరు కోల్పోయిన వాటిని మాత్రం తిరిగి తేలేము. చివరికి యాక్సిడెంట్ లో తన లెగ్ ఫ్రాక్చర్ అయినా సరే అలా కుంటుకుంటేనే మన మామ బ్రో, నేపాల్ మామ కలిసి ఒక్క రోజులోనే 2.5 లక్షలు మనీ పూల్ చేశారు. 6 రోజులుగా విజయవాడలో నుండి ఆ మనీ ఎవరికి అవసరమో సర్వే చేసుకుని మరి సర్వీస్ చేస్తున్నందుకు మన మామ బ్రో